హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం మనీ కుమార్ బాబు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అంటే మన మనీ మేనిఫెస్టేషన్, ఒక మనీయే కాదు, మీకు ఏది కావాలన్నా సరే అది మీ దగ్గరికి ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు, దీని గురించి మళ్ళీ కూడా ఒక సైంటిఫిక్ వేలో, ఒక క్రిస్టల్ క్లియర్గా, అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్లో మాయలు మంత్రాలు అవి ఏమి ఉండవు. ఇక్కడ ఇక్కడ ఏం తెలుసుకుంటారంటే మీ ఆలోచన ఎంత శక్తివంతమైంది, ఎన్నాళ్ళు మీ ఆలోచనతో మీ మైండ్ మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంది. ఓకే, ఈ క్లాస్లో మీరు మీరు మీ మైండ్ ఎలా ఉపయోగించాలి, ఓకే, మీకు కావాల్సిన కోరికను ఎలా నెరవేర్చుకోవాలి మీ మైండ్ని మార్చుకుని అన్నదే ఉంటుంది ఇక్కడ యాక్చువల్. ఓకే, మనకి ఈ 3 days క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా సరే మీకు ఏ ప్రాబ్లం అయినా సరే, ఒక జాబ్ అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, ఏమన్నా, లేకపోతే మీరు అప్పులు బాగాలైపోయి 0 స్థాయికి ఐపీ పెట్టేసి ఉండొచ్చు. కొంతమంది చేతులు ఎత్తేస్తారు, కోర్టులో ఐపీ పెట్టేస్తారు వీళ్ళు, అంటే ఇక నేనేం చేయలేను, అంత జీరోకి వస్తారని చెప్పి బిజినెస్లో గట్ట. ఇలాంటి ఐపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే నా క్లాస్లో ఎవరు ఎటువంటి వ్యక్తులైనా, వయసుతో నిమిత్తం లేదు, చదువుతో నిమిత్తం లేదు, ఎవరు ఎటువంటి వ్యక్తులైనా సరే మన క్లాస్లో అందరూ కూడా ఎలిజిబులే, అందరూ అర్హులే. సో మీరు ఇంట్లో కూర్చుని టైం వేస్ట్ చేయకుండా జస్ట్ నా 3 days క్లాస్ అటెండ్ అయ్యి మీ జీవితాన్ని కేవలం రోజుల్లోనే మార్చుకోండి. సంవత్సరాలు ఏమి మనం పట్టుగా అవసరం లేదు. ఓకే, కేవలం రోజుల్లోనే, ఆ రోజులు అవన్నీ కూడా మీకు క్లాస్లో అది చెప్పడం జరుగుతుంది. ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా కూడా మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా మనకి ఫస్ట్ డే అంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది, బ్లాక్స్ క్లీనింగ్ ఉంటుంది. అవి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఎంటీ కప్, మీ ఖాళీ మైండ్లో ఈ ఈ మేనిఫెస్టేషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరు కూర్చొని మీరు సాధించుకుంటారు ఇంట్లో కూర్చొని, అంతే. మన క్లాస్ చాలా సింపుల్. మీ ఇంట్లో మీరు కూర్చుంటారు, నేను చెప్పిన ప్రాసెస్ ఉదయం సాయంత్రం చేసుకుంటారు. ఓకే, ఆటోమేటిక్గా మీకు కాఫీ దక్కించుకుంటారు. ఇక్కడ మీకు కేవలం మీరే, ఇంకేం అవసరం లేదు ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, సో ఆ ప్రాసెస్ అన్ని కూడా, సీక్రెట్స్ అన్ని కూడా మీకు క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో మీరు దేనికి వరి అవ్వద్దు, దేనికి భయపడద్దు, ఎవరికి తల వంచొద్దు. మీరు ఎన్ని కష్టాలు ఉన్నా సరే, మీకు ఎన్ని బాధలు ఉన్నా సరే అవన్నీ మాయమైపోతాయి. కేవలం ఈ 3 days క్లాసు మీరు ఆ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది, ఎలా మౌల్డ్ చేసుకోవాలనేది. ఆటోమేటిక్గా మీరు జీవితం కేవలం మీరు ఒకటి మీకు ఏం కావాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక, మీకు ఏదైతే ఇంపార్టెంట్, ముఖ్యమైనది, అర్జెంట్ ఉంటాయి. కొంతమందికి ముఖ్యమైనది ఉంటుంది, అర్జెంట్ ఉంటుంది. అలా ముఖ్యమైనది అవి ఉండాలి, ఇంపార్టెంట్ అయి ఉండాలి, అర్జెంట్ అయి ఉండాలి. అలాంటి కోరికలు మీరు ఇక్కడ పెట్టుకోండి ముందుగా క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు. తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో 1 by 1 మీరు నెరవేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో ఏంటంటే సైంటిఫిక్గా ఎలా ఉంటుంది అన్నది మీకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. ఓకే, అంటే చాలామంది మాయల మంత్రాల లేకపోతే ఇలా కొంచెం ఈ భావన ఉన్నారు కొంతమంది అంటే మిడిమిడి జ్ఞానం, తెలిసి తెలియక అట్టా ఇట్టా. ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్లీ సైన్స్. చెప్పారు కదా మీకు ఇక్కడ ఒక సిస్టమేటిక్. మీరు ఏదైనా ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా మీకు సిస్టమ్, ఒక ప్రాక్టికల్గా వర్క్ ఉంటుంది అక్కడ. ఓకే, అక్కడ ముందు కారుకి సంబంధించిన అవన్నీ కూడా ఏమేమి ఎలా ఆపరేట్ చేయాలి, గేర్ ఎలాగా, క్లచ్ ఎలాగా, యాక్సిలేటర్ ఎలాగా, అదేవిధంగా ఇవన్నీ కూడా కారుకి సంబంధించింది, ఎక్కడ లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ముందు తెలుసుకుని ఒక సిస్టమేటిక్గా, ఓకే, దాన్ని ఒక కోచింగ్ రూపంలో నేర్చుకుంటారు. చివరికి మీరు మీ కార్ మీద డ్రైవ్ చేసుకోగలుగుతారు. ఓకే, యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ ఎలా ఉపయోగించాలి, స్టీరింగ్ ఎలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, గేర్ ఎలా మార్చాలి, పార్కింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇదంతా సిస్టమ్ ఉంది, ఒక సైన్స్ ప్రాక్టికల్గా. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఒక సైన్సే. ఇది ఇక్కడ మాయలు మంత్రాలు ఇట్లా ఏమి ఉండదు. జస్ట్ కేవలం మీ ఆలోచనని ఎలా ఉపయోగించుకోవాలన్నది ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్లీ. దానికి కొంచెం కొన్ని నిమిషాల పాటు మనీ మెడిటేషన్ ఉంటుంది, దానికి కొంచెం ఎనర్జీ ఇవ్వాలి. కాబట్టి కేవలం కొన్ని నిమిషాలు, ఇక్కడ గంటల ధ్యానం అట్లా ఏమి ఉండదు. ధ్యానం గురించి ఇక్కడ క్లాస్లో ఎక్కువగా చెప్పేది ఏమి ఉండదు. ఓన్లీ మీకు మనీకి మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ప్రాసెస్ ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని నిమిషాలు ధ్యానం ఎలా ఎనర్జీ ఇచ్చుకోవాలో చెప్తాం అంతే.
అంతేగాని ఇక్కడ గంటల గంటలు ధ్యానాలు చేసి కూర్చుని అది కాదు ఇది ఇక్కడ. ఓకే, మనం సింపుల్గా, సులభంగా, పవర్ఫుల్గా ఎలాగా తక్కువ టైంలో మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, అలా కొన్ని టెక్నిక్స్తో పాటు మీకు ఈ 2 days కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అన్ని క్రిస్టల్ క్లియర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా ప్యూర్ సైన్స్ ఇది. ఓకే, చెప్తాను కదా, బ్లైండ్గా కళ్ళు మూసుకొని ఏం అవసరంలా, ఇదంతా సైన్స్. ఓకే, మీకు చెప్పారు కదా, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ నేర్చుకోవాలి, తర్వాత కొన్ని పదాలు నేర్చుకోవాలి, దాని రోజు ఒక 40 రోజులు ప్రాక్టీస్ చేయాలి, తర్వాత మీరు బయట మాట్లాడటం అనేది జరుగుతుంది, ప్రాక్టీస్ చేయాలి. సైన్స్ అంతే అది. ఓకే, ఇందులో మీకు గ్రామర్ తెలియకపోయినా ఇంగ్లీష్ రాదు, గ్రామర్ తెలిసి వొకాబులరీ తెలియకపోయినా మీకు ఇంగ్లీష్ రాదు, గ్రామర్ వొకాబులరీ తెలిసి మీరు నోరుకోకపోయినా మీకు ఇంగ్లీష్ రాదు. ఓకే, మీకు ఉన్నదాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. స్విమ్మింగ్ బుక్ చదివితే వస్తుందా? రాదు, దాన్ని అమల్లో చేయాలి. ఇప్పుడు ఈత ఎలా కొట్టాలని ఉంది మీ దగ్గర బుక్, ఆ ఈత ఎలా కొట్టాలన్నది మీరు బుక్ చదివారు, మిమ్మల్ని ఒకసారి అలా గెంటేశారు అనుకో, గోదావరిలోకో ఒక నదిలోకో లేకపోతే ఏదో చెరువులోకో కాళ్ళలోకో, మీరు ఏమవుతుంది, మీకు బుక్ చదివి బుక్లో ఏముందో అవన్నీ ఆలోచించుకుంటూ చేస్తారా? అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తారు బతకాలి కాబట్టి. ఓకే, ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేయాలి దీన్ని, అన్ని బుక్ రూపంలో ఉన్నాయి. చాలామంది ఎక్కువగా పుస్తకాలు చదివి వాళ్ళు 0 స్థాయిలో ఉంటారు, ఏ పనులు అవ్వకుండా. ఎందుకంటే తెలివితేటలన్నీ ప్రదర్శిస్తారు. ఇక్కడ తెలివితేటలతో అవసరం లేదు, మీ తెలివితేటలు అవసరం లేదు, మీ చదువుతో అవసరం లేదు, మీ చదువు పని లేదు, మీ యొక్క స్థాయి అంటే మీరు ఎంత పెద్ద జాబ్ స్థాయిలో ఉన్నా కూడా ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ జీరో స్టేట్. ఇక్కడ నా క్లాస్లో మీరు 0 మైండ్ సెట్తో స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. ఇక్కడ మీ జాబ్ కానీ, హోదా కానీ, మీ ప్రాంతం కానీ ఏం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఒక చంటి పిల్లవాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా చెప్పినా ఎలాగా మీరు ఇదయ్యి ఒక అభివృద్ధిలోకి వెళ్తాడో అట్లాగే అంతా కూడా మీకు సింపుల్గా ఉంటుంది. ఒక అరటిబండి వచ్చినట్టే ఉంటుంది నా క్లాస్ సింపుల్గా. అలాంటి ప్రాసెస్ నేను ఏర్పాటు చేయడం జరిగింది ఈ 3 days క్లాసెస్. ఎందుకంటే మనకి తక్కువ టైంలో పని అయిపోవాలి, తక్కువ టైంలో సింపుల్గా, సరళంగా, తేలిగ్గా, సులభంగా, త్వరగా అయిపోవాలి. ఆ కాన్సెప్ట్ ఇది మనం అలా సింపుల్గా చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఒక 40 రోజులు లేదా 100 రోజులు, 180 రోజులు, 6 నెలలు, 3 నెలలు అంత టైం ఉండదు. ఇక్కడ చాలా సింపుల్. నా క్లాస్ సింపుల్గా ఉంటుంది, పవర్ఫుల్ అన్నాను కదా, నా టైటిల్ అయితే ఇది సింపుల్ అండ్ పవర్ఫుల్ మనీ క్లాసెస్. ఓకే, అలాగే మీకు సింపుల్గా ఉంటుంది నా క్లాసు. దాన్ని ఉపయోగించడానికి దాని పవర్ ఏంటో తెలుస్తుంది. కేవలం నేను ఏం చెప్పానో బ్లైండ్గా కళ్ళు మూసుకుని మీ 0 మైండ్తో ఇక్కడ మీరు ఉంటే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఓకే, ఇక్కడ మాయలు మంత్రాలు ఏమి లేవు. జస్ట్ నేను ఏమైతే చెప్పానో క్లాస్లో అది మీరు బ్లైండ్గా, డిసిప్లైన్గా, కన్సిస్టెంట్గా ఉదయం సాయంత్రం చేయాలి అంతే. అది ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు చేయాలి అన్నది నేను మీకు క్రిస్టల్ క్లియర్గా ఇస్తాను. ఓకే, ఇక్కడ మీ అన్ని పక్కన పెట్టేసి మీ కోరిక ఏదైతే నెరవేర్చుకోవాలన్న వాళ్ళందరూ కూడా నా క్లాస్ జాయిన్ అవ్వండి. క్లాసు చాలా చెప్తాను కదా, చాలా సింపుల్గా, చాలా సులభంగా ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని అందరికీ కూడా. చదువుకున్న వాళ్ళు నోట్స్ రాసుకుంటారు పెన్ తెచ్చుకుని క్లాస్లో, జూమ్ క్లాస్లో. చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వేరే ప్రాసెస్ చెప్తారు ఏం చేయాలో. ఓకే, వాళ్ళు క్లాస్ వింటారు, తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెప్తారు, వాళ్ళ ప్రాసెస్ వేరు. ఓకే, అందరూ అర్హులు నా క్లాస్. ఇక్కడ ఇప్పుడు మన క్లాసులో ఏంటంటే సైన్స్ ఎట్లా ఉంటుందని కొంచెం డీల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అయస్కాంతం కదా ఊహించుకోండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అయస్కాంతం అనుకున్నాం కానీ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది, అయస్కాంతం ఐరన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, ఇనుముని అయస్కాంతం ఆకర్షిస్తూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ కేవలం మీ ఆలోచనే. మీ ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ గురించి, హెల్త్ గురించి, రిలేషన్షిప్ గురించి, అదేవిధంగా ఇంకా అదర్ నెగిటివ్ థాట్స్ గురించి, మీరు అంటే మీ జీవితంలో మీరు ఎలా అట్రాక్ట్ చేసి ఈ రోజు మీరు ఎలా ఉన్నారన్నది ఈ క్లాస్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ప్యాటర్న్స్, థింకింగ్ ప్యాటర్న్, ఆలోచన యొక్క ఏదైతే ఉందో ఆలోచన, మీ యొక్క ఆలోచనని మార్చుకునే ప్రయత్నం ఈ రోజు నుంచి మీరు చేయండి ఆటోమేటిక్గా. ఓకే, నా క్లాస్లో జాయిన్ అయితే మీ ఆలోచన అంతా మారిపోతుంది. ఓన్లీ నెగిటివ్ తీసి పక్కన పెట్టేస్తాం ఫస్ట్ రోజు బ్లాక్స్, ఇక 2వ రోజు అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఫుల్గా మీ కప్పు మీ మైండ్ నింపుతాం. అది మీ జీవితానికి సంబంధించింది. ఇది ఎట్లా అంటే ఒక గ్రంథం లాగా మాట, సింపుల్ పవర్ఫుల్ గ్రంథం మాట. ఇది మేనిఫెస్టోకి సంబంధించింది. ఇచ్చే నోట్స్ కానీ
నేను ఇచ్చే కొన్ని ఈ సీక్రెట్స్ కాదు. ఓకే. అంటే మీరు ఒక మ్యాగ్నెట్ అన్నప్పుడు, ఒక అయస్కాంతం అన్నప్పుడు మీ చుట్టూ ప్రజలు అటువంటి ప్రజలే. అంటే మీరు ఎటువంటి మ్యాగ్నెట్ అయితే అటువంటి మ్యాగ్నెట్. ఓకే. అటువంటి ప్రజల్ని మీ చుట్టూ ఆకర్షిస్తారు. అటువంటి పరిస్థితులు మీ చుట్టూ ఆకర్షిస్తారు. అటువంటి వాతావరణాన్ని మీ చుట్టూ ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి కేవలం మీరు ఒక మ్యాగ్నెట్ గా, అంటే మీ యొక్క ఆలోచనే ఇది కారణం. మీ చుట్టూ ఉన్న వాతావరణం అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మీరు చేస్తున్న జాబ్ కేవలం మీ ఆలోచన వల్ల మీ దగ్గరకు వచ్చింది. ఈరోజు మీకున్న చుట్టాలు అవ్వచ్చు, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, ఎవరైనా కేవలం మీ ఆలోచన ద్వారానే వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు, మీతో ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ మీ ఫోన్లో ఉన్నాయి. రోజు మీరు వాళ్ళకి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు కేవలం మీ ఆలోచనలు. మీరు అనుకున్నారో జరిగింది అంతేగా. ఇది ఎలా ఉంటుంది అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆలోచన కేవలం ఆలోచనే మిమ్మల్ని నడిపేది. జాగ్రత్త. కావాలంటే మీరు ఒక ఆలోచన పెట్టుకుని చూడండి, దాని గురించి ఆలోచించండి, దాని గురించి ఊహించండి. ఏమవుతుందో చూడండి. ఒక 7 days చూడండి ప్రాసెస్. మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి మన జీవితం కేవలం ఆలోచన అనేది మీకు తెలుస్తుంది. సో అలాగే మీరు ఒక ఎక్కువగా మీరు మీకు మంచి అభిప్రాయం ఉందనుకో డబ్బు గురించి, అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది మీకు. అంటే డబ్బు అంటే మంచిది, ధనవంతులు మంచివాళ్ళు. ఓకే. డబ్బుతో మనం ఏదైనా చేయొచ్చు, డబ్బుతో మనం ఏదైనా కొనవచ్చు, డబ్బు మనం ఎటువంటి పరిస్థితులను మార్చొచ్చు అని మీకు ఒక మంచి పాజిటివ్ ఒక ఉందనుకోండి ఆలోచన. సో డబ్బు మీ దగ్గర రావడం మొదలవుతుంది. ఎందుకంటే మీకు డబ్బు అంటే ఇష్టం, డబ్బు అంటే మీకు ఒక మిత్రుడి కింద మీరు చూస్తున్నారు, డబ్బు అంటే మీ యొక్క ఫ్రెండ్. ఓకే. డబ్బును గౌరవిస్తున్నారు. ఓకే. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారు. ఎక్కువగా డబ్బు గురించి మంచిగా మీరు అక్కడ మీరు ఎవరితో మాట్లాడినా డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. డబ్బు 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 ఆలోచన. అంటే ఈ డబ్బు ఎక్కువగా ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు, ఎక్కువగా లగ్జరీ పీపుల్ గురించి మాట్లాడుతున్నారు, ఎక్కువగా పెద్ద పెద్ద ఎవరైతే కోటేశ్వర్లు గట్ట ఉన్నారో, పెద్ద పెద్ద బిలియనర్స్ వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆటోమేటిక్గా మీరు ధనవంతులు అయిపోతారు. మీకు తెలియదు ఆ విషయం. మీకు తెలియకుండానే విశ్వం మీ డోర్స్ ఓపెన్ చేస్తుంది. అటువంటి ఆఫర్స్ వస్తుంది. ఏదో కాంట్రాక్ట్ రూపంలో రావచ్చు, లేదా ఎవరట్టుకు వచ్చి డబ్బు ఇచ్చి మీకు ఈ బిజినెస్ మీరు నాకు పార్ట్నర్ అవుదామని ఏదో చెప్పొచ్చు. ఆ వాళ్ళే డబ్బు పెట్టి మిమ్మల్ని ఉండమని చెప్తారు, ఇంత వాడేస్తారంటారు వాళ్ళకి వాళ్ళే. అంటే అవకాశాలు ఏ రూపాయలైనా మీ దగ్గరకు వస్తాయి. డబ్బు గురించి అనుకోకుండా మీకు ఏదైనా లాటరీ తగలొచ్చు, అనుకోకుండా మీ ఎవరిదైనా ఒక ఫ్రెండ్ ద్వారా మీకు ఏదైనా మనీ రావచ్చు. ఊహించలేదన్నమాట. ఇక్కడ మీకు ఊహ అందదు. ఇక్కడ మీరు డబ్బు అడిగారు, డబ్బు ఇవ్వడం విషయం మరి. ఎందుకంటే మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు. దేని గురించి ఆలోచిస్తారు? దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. లోపల బయట కూడా దాని గురించే మాట్లాడుతున్నారు, దాంతోనే పడుకుంటున్నారు, దాంతోనే లెగుస్తున్నారు, దాని గురించి మళ్ళీ ఆలోచన మొదలు పెడుతున్నారు. దాని గురించే డబ్బు ఉంటే ఎలా ఉంటుందో దాని గురించి ఊహిస్తున్నారు. డబ్బు వచ్చేసి ఆటోమేటిక్ దగ్గరికి. అలాగే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, అనారోగ్యం, అంతే. ఎక్కువగా మీరు ఆరోగ్యవంతుడు ఎలా ఉంటాడో వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తారు, కానీ ఎక్సర్సైజ్, జిమ్లు, యోగా, మెడిటేషన్, ఇట్లా ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో, ఎక్కువగా ఎవరైతే న్యూట్రిషన్స్, ఓకే, హెల్త్ పరంగా ఇవన్నీ తీసుకుంటూ ఉంటారో, అటువంటి ఆలోచనలు మీకు ఉంటే మీ చుట్టూ అటువంటి వాతావరణం కలుగుతుంది. మీకు ఆ వ్యక్తుల్ని విశ్వం మీకు పరిచయం చేస్తుంది. ఒక యోగా మాస్టర్ను, ఒక లైఫ్ కోచ్ను, ఒక మెడిటేటర్ను మీకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఒక జిమ్కి వెళ్ళి ఒక జిమ్ కోచ్ను, ఓకే, లేకపోతే మీ యొక్క ఆరోగ్యం సంబంధించి మంచి పౌష్టిక ఆహారం సంబంధించిన వ్యక్తులు మీ చుట్టూ తారసపడటం, అటువంటి ఆఫర్లు మీ దగ్గర రావడం మీకు తెలియకుండానే విశ్వం మీ దగ్గర పంపిస్తుంది. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగానే ఉంటారు. మీకు తెలియకుండానే మీ లోపల మీ మెటబాలిజం ఏదైతే ఉందో అంతా కూడా ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే. ఎప్పుడైతే మీరు పాజిటివ్ మైండ్తో ఉంటారు, ఆ సెట్తో ఉన్నప్పుడు.
ఓకే. ఎందుకంటే కేవలం మీ ఆలోచనే మీరు ఈ రోజున మీకు కనిపించే వస్తువులన్నీ కూడా మీ ఆలోచన ద్వారా మీరు ఇంట్లో తెచ్చుకున్నవే. మీరు ఏమి ఆలోచించకుండా కంప్యూటర్ కొనలేదు. ఇంట్లో కంప్యూటర్ ఉంది. మీరు ఆలోచన పెట్టారు కాబట్టి కంప్యూటర్ వచ్చింది. మీ ఆలోచన కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టాడు. ఎక్కువగా తీవ్రంగా ఆలోచించారు. కొడుకే పుట్టాడు. అంతే అంతే అయిపోయింది అక్కడ మేనిఫెస్టేషన్. కారు కొనాలని ఎక్కువగా ఆలోచించారు. మీ ఆలోచన కారు వచ్చేస్తుంది అక్కడ ఆటోమేటిక్గా. మీరు ఒక చోట జాబ్ చేయాలనుకున్నారు. మీ ఆలోచన మీరు ఆలోచించుకునే కదా పలానా జాబ్ చేయాలనుకుంటారు. ముందుగా ఆలోచించారు. ఆలోచన లేక చేయరు కదా. మీరు ఆలోచించారు కాబట్టి జాబ్ వచ్చింది అక్కడ. పలానా చోట జాబ్ చేయాలని అనుకున్నారు. ముందు ఆలోచించారు. విషయం మీద వచ్చింది. ఎలాగైనా నాకు ఆ జాబ్ కావాలని అది దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. మధ్యలో మీరు పలానా కావాలనుకున్నారు. ఈలోపు మీరు మళ్ళీ వేరే ఎవరైనా చెప్పి ఆలోచన మార్చారు. ఈ పని ఆగిపోతుంది మీకు. కాబట్టి ఒకే ఆలోచన, ఒకే కోరిక, దాని మీదే ఊహించుకోవడం, దాన్ని విజువలైజ్ చేసుకోవడం, దాని గురించి మాట్లాడటం, దానికి సంబంధించిన పరిస్థితులు మన ఆటోమేటిక్గా దాని యొక్క సంబంధించిన వ్యక్తుల్ని, పరిస్థితుల్ని అన్ని మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. కేవలం ఆలోచన. అలాగే మీరు డబ్బు గురించి మీకు నెగిటివ్ అభిప్రాయం ఉందనుకో, అంటే దాని గురించి డబ్బు మంచిది కాదు, డబ్బు ఉన్నవాడు మంచోడు కాదు అనే ఆలోచన మీకు ఉందంటే మీరు ఎప్పుడు కూడా పేదవారిగానే ఉంటారు. మీరు ఎక్కడో ఒక షాప్లో పని చేసుకోవడం, ఎవరో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఒక పని వాళ్ళకి పని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డబ్బు మీ దగ్గర రాదు ఇంకా. ఎందుకంటే డబ్బు గురించి మీ నెగిటివ్ అభిప్రాయం ఉంది. ధనవంతులు దుర్మార్గులు, ధనవంతులు మంచోళ్ళు కాదు, రకరకాల తప్పుడు పనులన్నీ చేసి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళకి నీతి నిజాయితీ ఉండదు. ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. విశ్వానికి అన్నీ అనవసరం. మీ ఆలోచన ఎట్లా ఉంది అది మాత్రమే మీ దగ్గర తీసుకొని చెక్ చేస్తుంది. సో ఇలా మీరు తప్పుడుగా మనీ గురించి ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చే అవకాశాలు చేజారిపోతుంది. చివరికి చేజారికి వస్తుంది, చేజారిపోతుంది. ఓకే. జాబ్ వచ్చినట్టు వస్తుంది, జాబ్ క్యాన్సిల్ అయిపోతుంది. డబ్బు వస్తుందని అంటారు, ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయి అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. మీకు సరిపడా ఖర్చులకు కానీ మీరు చేసే పనులకు కానీ మీకు డబ్బు అవసరం వచ్చినప్పుడు సమయానికి మీకు డబ్బు అందదు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకు? మీ ఆలోచన ఏంటి? నెగిటివ్ కదా. డబ్బు మీద చెడు అభిప్రాయం ఉంది, నెగిటివ్ అభిప్రాయం ఉంది. సో విశ్వ మీకు ఏం చేస్తారంటే నెగిటివ్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట, మిమ్మల్ని మీరు ఇబ్బంది పడేలాగా. అది మీరు డబ్బు గురించి ప్రేమగా ఆపేగా ఉన్నారనుకో, మీ జేబులో డబ్బు, మీ బీరువాలో డబ్బు, మీ పర్సులో డబ్బు, ఎక్కడ పడితే అక్కడ డబ్బు, మీ బ్యాంకులో డబ్బు, మీ చుట్టూ డబ్బు, మీరే డబ్బు, మొత్తం అంతా మీ దగ్గర ఉంటుంది. ఇలా మీ ఆలోచనతో అది ఏదైనా అవ్వచ్చు. దాన్ని మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఆలోచన, నెగిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన, డబ్బు గురించి, రిలేషన్షిప్. మీకు ఒంటరిగా ఉండాలని ఎక్కువగా ఇచ్చేసారు. మీ చుట్టూ వ్యక్తులు దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒంటరిదాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి యూనివర్స్ ఏం చేస్తారంటే మీకు ఒంటరిదాన్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే. మీ చుట్టూ మీ దగ్గరికి ఎవరు రారు, ఆటోమేటిక్ దూరం అయిపోతూ ఉంటారు. మీరు ఏమన్నా సరే అవతల వాడికి ఏరన్నట్టు ఏర్పడుతుంది. ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి ఇలా మీ ఆలోచనతో మీరు దగ్గర తెచ్చుకుంటారు. అది డబ్బు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, ఏదైనా పరిస్థితులు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు. మీ ఆలోచనతోనే మళ్ళీ దూరం చేసుకుంటారు. సో ఎటువంటి ఆలోచనతో ఉన్నారన్నది మీరు ఆలోచించండి ఒకసారి. నా క్లాస్లోకి వస్తే మీకు ఎప్పుడైతే నా క్లాస్లో మీరు జాయిన్ అవుతారో ఆటోమేటిక్గా మీకు నెగిటివ్ ఆలోచన క్లీన్ చేసి పాజిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. జీవితానికి సంబంధించి ఒక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా మీరు నేను చెప్పే నోట్స్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది మీ జీవితాంతం మీకు ఏం కావాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు నా క్లాస్లో జాయిన్ అయితే కనుక. ఓకే. ఎవరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా త్వరగా మీకు కింద స్క్రోల్ అయిన నెంబర్కి రిజిస్టర్ చేసుకుని క్లాస్ జాయిన్ అవ్వండి. మీ పాత జీవితానికి టాటా చెప్పి స్వస్థ పలికి కొత్త జీవితాన్ని ధనవంతుడిగా, ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, ఒక సెలబ్రిటీగా ఎవరైతే ఐపీ ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విఐపీగా మార్చే అంత పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఈ విశ్వమణి కుమార్ బాబు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలు ఎంత అవుతుంది కట్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టడానికి మీకు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.